మా పాప చూసారా అప్పుడే లెగిసిపోయింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది మా ఇంటి పక్కన వ్యూ. చూడగానే పల్లెటూరు వాతావరణం గుర్తొస్తుందన్నమాట. చక్కగా ఉంటుంది తెల్లారే లెగ్గానే చూస్తే. ఇక్కడైతే నేను గ్రైండర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి అస్సలు అవ్వలేదు. మా పాప ఏడ్చి 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 నన్ను బాగా ఇబ్బంది పెట్టేసిందనమాట. ఇంకా ఎక్కడో అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా మార్నింగ్ లెగిసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇది పిండి బాగా రుబ్బాననమాట. ఎక్కువగానే నేను రుబ్బుకున్నాను. ఎందుకంటే కొంచెం పిండి వచ్చేసి రాగి ఇడ్లీ కోసం అండ్ ఇంకొకటి నార్మల్ ఇడ్లీ మనం చేసుకుంటాం కదా రవ్వ ఇడ్లీ, దానికోసం అనమాట. ఒకటైతే రవ్వేసి ఫెర్మెంటేషన్కి పెట్టేశాను. ఇంకొకటి వితౌట్ రవ్వ అనమాట, రాగి ఇడ్లీ కోసం అని చెప్పి. ఇక్కడైతే గ్రైండర్ అంతా వాష్ చేసేసాను నిన్న రాత్రినే. ఎందుకంటే ఎండిపోతే మనం మళ్ళీ ఆ పిండిని కడగడం చాలా కష్టం అనమాట. అతుక్కుపోయి ఉంటుంది ఆ రుబ్బంతా. అప్పుడే కడిగేసాను. కడిగేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే దాన్ని మళ్ళీ సెట్ చేసేస్తున్నాను. మా ఇంట్లో మేము మోస్ట్లీ ఇడ్లీయే తింటూ ఉంటాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఇడ్లీ ఇష్టం. 24/7 ఇడ్లీ పెట్టినా అతను ఇష్టంగా తింటారు. అంత ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను రాగి ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే మనం కొంచెం పిండి తీసుకుంటాము. వితౌట్ రవ్వ ఫెర్మెంట్ చేసాం కదా, ఆ పిండి అయితే మనం తీసుకుంటాం అనమాట. తీసుకొని అందులో మనం వచ్చేసి రాగి పిండి వేసుకుంటాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసేయాలి. ఉప్పు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం మిక్స్ చేసేసి ఇడ్లీకి ఎంత కన్సిస్టెన్సీలో మీరు పిండి మిక్స్ చేస్తారో దీనికి కూడా అంతే కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకొని యాజ్ యూజువల్గా ఇడ్లీ పెట్టేసుకోవటమే. రాగి ఇడ్లీ అంత సింపుల్ అండ్ ఆల్సో హెల్తీ అనమాట. ఒకవేళ మీరు కార్బ్స్ని తగ్గించుకొని మంచిగా హెల్తీగా తిందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కాల్షియం అన్నీ ఉంటాయి. ఇడ్లీ కూడా ఆయిల్లెస్ ఇడ్లీ చేస్తాను నేను. ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రాయకుండా ఫస్ట్ నీళ్ళు తడి పెట్టేస్తాను అనమాట. పెట్టేసి దాని మీద మనం ఇడ్లీ పిండి అన్నది వేసేసుకుంటే ఆయిల్లెస్ ఇడ్లీ అన్నది మనకి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లెస్ చట్నీ చేస్తున్నాను. ఆయిల్లెస్ చట్నీ అన్నది నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసి చేస్తున్నాను. మీ దగ్గర కనుక ఎయిర్ ఫ్రైయర్ కనుక లేకపోతే మామూలుగా ఫ్రైయింగ్ ప్యాన్లో కూడా మనం ఇది చేసేసుకోవచ్చు. బట్ నాకు ఇది ఈజీ అనమాట. మనం అలా ఉండక్కర్లేదు ఒక దగ్గర. అందుకని చెప్పి నేను ఇదైతే ఇందులో అయితే పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ టైమర్ మనం పెట్టుకుంటే అన్నీ కూడా మంచిగా రోస్ట్ అయిపోతాయి గ్రౌండ్ నట్స్. దాని తర్వాత ఒక 1 మినిట్ మనం ఏవైతే ఎక్స్ట్రా స్పైసెస్ వేస్తామో చట్నీలో అవి వేసేస్తే ఎయిర్ ఫ్రైయర్లో మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. చట్నీ కూడా మంచిగా వస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు ఆయిల్ చట్నీకి అండ్ ఆయిల్లెస్ చట్నీకి. ఇక్కడైతే మొన్న మనం నానబెట్టాం కదండి కొమ్ము శనగలు, అవైతే చూడండి ఎంత పెద్ద మొలకలు వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవటమే. తినే ముందు కడుక్కొని మనం ఏవైతే మనం ఉప్పు కారం అవి యాడ్ చేసుకుంటామో యాడ్ చేసుకొని తినేయటమే. లేదంటే ఉడకబెట్టి కూడా తినుకోవచ్చు, మంచిగా ఉంటుంది. బట్ మొలకలు ఎత్తాయి కాబట్టి ఉడికించకపోయినా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు మంచిగా లభిస్తాయి, ఫైబరు, ప్రోటీన్. ఇక్కడైతే నేను మీకు మా కొత్త ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. సో చూడండి, ఇదే కొత్త ఫ్రిడ్జ్ అనమాట. నేనైతే సింగిల్ డోరే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రిడ్జ్ యూజ్ చేయనండి. ఓన్లీ పిండి పెట్టడానికి, అలానే మొలకలు ఎత్తిచ్చినవి పెట్టడానికి, పాలకి, పెరుగుకే యూజ్ చేస్తాను. కూరగాయలు కూడా నేను యూజ్ చేయను. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీస్తానంటే వద్దు, నువ్వు వీడియో తీసావంటే బాగోదని చెప్పి అంటున్నారు. అతను ఇడ్లీ తింటుంటే జస్ట్ అట్లా వీడియో తీశాను. ఈరోజు అయితే అదే టిఫిన్. మా పాప లక్కీగా ఈరోజు పడుకుంది. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను వాకింగ్ చేసుకుంటున్నాను. వీలైనంత ఎక్కువసేపు మనం అంటే నాకు ఎంత టైం వీలైతే నేను అంత టైం వాకింగ్ చేస్తానన్నమాట. రోజు కూడాను కొంచెం సేపు అయినా వాకింగ్ చేస్తే మనకి మంచిది. నేను ఆల్రెడీ క్యాలరీస్ ఎక్కువ తీసుకోను.
నా హైట్‌కి సంబంధించి ఒక 1500 క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. మేబీ నేను అంతకన్నా తక్కువే తింటా ఉంటానేమో. సో, అందుకని నాకు పెద్దగా ఎక్సర్సైజ్ అవసరం పడదు. వాకింగ్ అన్నది మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్పి నేను వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మొలకెత్తిన పెసలు యాజ్ యూజువల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై. నా లైఫ్ స్టైల్ కనుక మీకు నచ్చుతుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ గైస్. ఇలాంటి ఒక మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో తెస్తూ ఉంటాను. మోస్ట్లీ రొటీన్స్ అంటే రొటీన్‌గానే ఉంటుంది, బోరింగ్‌గానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్.